చూడండి ఇక్కడ డాట్స్ వేస్తున్నాను ఫస్ట్. చూడండి ఇగో షోల్డర్ మధ్య భాగం కరెక్ట్ పట్టుకోండి ఎగ్జాక్ట్గా, అప్పుడే మీకు డాట్ కరెక్ట్ వస్తుంది. మీరు ఇలా పెట్టుకున్నారు అనుకోండి ఇట్లా క్రాస్ పోతుంది. మీరు ఏది పెట్టినా ఇక్కడ ఎండింగ్ పట్టుకోవాలి, దీన్ని ఎండింగ్ చూసుకోవాలి, అప్పుడే కరెక్ట్ డాట్ వస్తుంది స్ట్రైట్గా. గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్తోని మీరు ఒకవేళ మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకునేది చూసుకోండి. ఇది 4.5, ఇక్కడ నుంచి 4.5కి ఇలా మార్క్ చేస్తారు. డాట్ లెంత్ హాఫ్ ఇంచ్ అంటే ఇగో ఇది హాఫ్ ఇంచ్ పెడితే ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచ్తో స్టార్ట్ చేస్తుంది. లేదు 4 కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నా అనేది ఇంపార్టెంట్. ఇలా 2 వేసుకోండి బ్యాక్కి సన్నగా. ఇక్కడ ఒక 2-3 స్టిచ్చెస్ ఏమైంది, ఇలా హాఫ్ ఇంచ్ థ్రెడ్ ఉండాలి, ఇక్కడ రఫ్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర ఒక 2-3 కుట్లు చివరికి రావాలి. ఇది నిడిల్ డాట్ అంటాం. ఇలా సన్న పైన ఎక్కువగా వచ్చి సన్నగా రావాలి. ఇది దీనికి పఫ్ రాదన్నట్టు, ఇది నిడిల్ డాట్. ఫ్రంట్కి వచ్చేటప్పుడు మళ్ళీ చెప్తాను ఎక్స్ప్లెనేషన్. మళ్ళీ ఫ్రంట్కి కూడా ఇదే విధంగా కుడతాను డాట్లు, కానీ చేంజ్ ఉంటుంది. డాట్లలో డిఫరెంట్. 4.5 చూసుకో. చివరికి వచ్చేసరికి ఒక 2-3 కుట్లు హాఫ్ ఇంచ్ ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ డాట్ ఏమైంది, స్ట్రైట్గా మనకి ఇది వచ్చిందా చూడండి, పఫ్ రాలేదు, కరెక్ట్గా ఇలా సెట్ అయిపోయింది. చూసి కదా, ఇది ఫ్రంట్ డాట్కి ఇంకో విధంగా చూస్తాను. ఇది నిడిల్ డాట్ అంటారు. ఈడ మనకి కొంచెం కూడా పఫ్ రావద్దు. ఇప్పుడు ఈ పట్టి కుట్టుకున్నాం కదా, పైన కుట్టింది మన వైపు ఉంచుకొని ఈ 2 మంచి మళ్ళీ ఒకవైపు ఉండేటట్టు ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ రాగానే కొంచెం డాట్ మీకు ఇట్లా పైకి పట్టేయకుండా ఉండడం కోసం ఈ డాట్ వద్ద ప్లీట్ కంపల్సరీ పెట్టాలి, కుచ్చు ఒకటి పెట్టాలి. వెనక ఈ డాట్లు పెట్టకపోతేనేమో ఇట్లా డొప్పలు వేస్తుంది. ఇట్లా ఎక్కువ ఇతర కొంచెం ఇట్లా కుడతారు కదా, ఇక్కడ డొప్పలు వేస్తుంది. ఈ పై మొహాన్ని గుంజుకమైనట్టు వస్తాయి చూడండి షోల్డర్ల మీద, ఈ డాట్ వద్ద ప్లీట్స్ పెట్టకపోతే. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ పెట్టలేదు, ఇది మేడం డాట్ ఉండలేదా, నేను తీసుకుంటే కూర కనుక ఏం కాదు, వేరే క్లాత్లు దించకండి. లైట్ ఉంటే కొంచెం చీకటి పడుతుంది మీద. సరైన ఫ్యాబ్రిక్ తీసుకొచ్చుంటే వితౌట్ లైనింగ్ తోటి కుట్టింది, కాటన్ తోటే కుట్టాను. ఏదైనా ఫస్ట్ టైం కదా మీకు, కాటనే మీకు డుబైట్ అయినా ఏమైనా కాటన్లోనే వస్తాయి మీకు ముక్కలు. వితౌట్ లైన్ పెద్దవాళ్ళు కుట్టించుకుంటారు కదా, డుబైట్ ముక్కలు కాటనే. ఫ్యామిలీ మంది కుట్టినంటే నాకు కూడా కుట్టు ఇట్లా లైనింగ్ కుట్టుకోవచ్చు. డిజైన్ పీసెస్ కాటన్లోకి వస్తాయి చూడు మీకు. ఇప్పుడు నువ్వు తీసుకున్నావా తన దగ్గర, సేమ్ అవి కాటన్లో దొరుకుతాయి. ఇప్పుడు అది పాలిస్టర్ కాటన్. ఇంకో చూడండి సీమెలను ఇటువైపు పెట్టేసి దీని మీద ఎడ్జ్ కుట్ట వేసుకోవాలి. చిన్న ముక్క వైపే సీమెలను పెట్టాలి. ఇక్కడ ఎంత పట్టినామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి సీమెలను. నీకు ఇక్కడ ఇంతంత పట్టేసి సీమెలను ఇక్కడ తక్కువ పడితే ఈ సైడ్ జాయింటింగ్ ఈ సైడ్ జాయింటింగ్ డిఫరెంట్ ఉంటుంది. మీరు పట్టే విధానం కుట్టడంలో చాలా కరెక్ట్గా రావాలి. ఇది వెనక పట్టి దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసి హెమ్మింగ్ చేసేసుకుంటాం. హెమ్మింగ్ కోసం 5వ నెంబర్ కుట్టు పెడతాం. తర్వాత ఇప్పేసుకోవాలి. హెమ్మింగ్ చేశాక ఇప్పేయాలి. ఇది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్లో ఫ్రంట్ జాయిన్ చేసినాక వేస్తాం. ఇది పట్టేస్తాం బ్యాక్లో తీసి. ఇప్పుడు చూడండి ఫ్రంట్ మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా రైట్ రాంగులు ఉంటాయి. లెఫ్ట్ ఇప్పుడు మనకి ఇలా తీసుకున్నాం కదా, ఇది సేమ్ ఉన్నాయి కనుక మనకు డిఫరెంట్ చేస్తాం. డిఫరెంట్ కాకుండా ఒక సైడ్ ఏం చేస్తామంటే ఇలా రాంగ్ అని పెట్టుకోండి. అంటే ఒక సైడ్ ఇటు నుంచి కుట్టినప్పుడు ఏమైందంటే ఇంకో సైడ్ ఇట్లా కుడతారు. ఇలా పెడితే ఎదురెదురుగా ఉల్టా సీదా పడతాయి. సో అలా కావద్దు అనుకుంటే మార్కింగ్ చేసుకోవాలి. ఇట్లా మార్కింగ్ చేస్తే నీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదేం చేస్తున్నాం మనం, ఇటు నుంచే డాట్ పట్టుకోవాలి. దీన్ని కూడా ఇటు నుంచే డాట్ పట్టుకోవాలి, ఈ నుంచి పట్టొద్దు. ఇలా చేసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వదు. లేకపోతే అంతా కుట్టినాక అర్రే ఇట్లా పెట్టుకుంటే ఇది కుదురుతలేవు కదా అని మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది.
ఫస్టే మనం మార్క్ చేసుకోవాలి. అంటే ఇది బ్యాక్ ఇక్కడ వస్తుంది, ఇది ఫ్రంట్ ముందు అట్లా కాదు చెప్పేది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను ఇక్కడ సపోజ్ ఇక్కడ పెట్టేసిన డాట్, ఇప్పుడు ఏం చేసిన ఇక్కడ నుంచి వేసిన, సపోజ్ ఇక్కడ నుంచి వేసిన. ఇప్పుడు ఏమైంది, ఇది డాట్ ఈ నెక్కులు ఒక సైడే రావాలి. ఇట్లా పెడితే ఏమవుతుంది, ఇదేమైంది, ఇది తిరగమల ఉంది, ఇది తిరగమల ఉంది, కానీ నెక్ ఎటు పోయింది, ఆ హోల్ వచ్చింది, ఇది నెక్ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఈ పార్ట్ని నువ్వు లోపలికి వేసుకున్నావు, ఇది లోపలికి వేసుకున్నావు, మరి ఇది అటు పోతుంది. కాబట్టి చూసుకోవాలి, ఒకే సైడ్ రావద్దు. కనుక ఇలా పెట్టుకుంటే నెక్కులు ఎదురెదురుగా ఉండాలి. ఇలా చూసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవుతాం అన్నట్టు, అందుకే చెప్తుంది. ఇప్పుడు ఇది కూడా సేమ్ మనం ఈ డాట్ కరెక్ట్ ఫోల్డింగ్ పెట్టుకొని ఇంకా మీరు ఇది ఎక్కువ తీస్తే ఇక్కడ మీకు ఎక్కువ గ్యాప్ ఇలా గ్యాప్తో వస్తుంది. మీరు 3.5 ఇలా కొంచెం 3 ఇంచెస్కి కలపండి. అప్పుడు ఏమైతుందంటే ఈ కరువు షేప్ ఇట్లా కలిపినాం అనుకో, ఈ డాట్ పెడితే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ సమానంగా వస్తాయి. డాట్ వరకు గుర్తుపెట్టుకో, ఇది చిన్న పాయింట్. ఇది ఫోల్డింగ్ కరెక్ట్ చూసుకోండి. ఇక్కడ కూడా ఫోల్ అయితే లేదా దాంట్లోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3/4 కానీ 1 ఇంచ్ కానీ పెట్టుకోండి. ఇలా 1 ఇంచ్ పెట్టేసుకొని ఇది 2.5 కానీ 2 1/4 కానీ ఎవరికి ఎంత సైజుని బట్టి తగ్గుతాయి. డాట్ లెంతులు తగ్గుతాయి, డాట్ విడుతులు మాత్రం తగ్గవు. విడుతులు సేమ్, లెంతులు తగ్గుతాయి. సైజు చిన్నగా వచ్చిందనుకో, ఇంత పెడితే 2.5 పెడితే ఇంతవరకు వస్తుంది. అప్పుడు చెస్ట్ పైకి పెట్టారు, 1 పెట్టారు. ఇక్కడ 1 ఇంచ్ మీకు ఎంత 1.5 చెప్పాను కదా, 1.5 సగం ఎంత కిందిది ఫ్రంట్కి గుర్తుపెట్టుకోండి. డాట్ నోట్బుక్లో ఐడియా లేదా, ఫ్రంట్ డాట్ కింద ఎంత చెప్పాను, 1.5 చెప్పా మీకు. 1.5లో మీకు ఎంత వస్తుంది, అది 3/4 వస్తుంది. కానీ నేను 1 ఇంచ్ పెడుతున్నాను. 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ లేదా 3/4 పెట్టుకోవచ్చు. ఇంకెక్కువ ఉంటే 1 1/4 కూడా పెట్టుకోవచ్చు. చెస్ట్ని బట్టి పెట్టుకోవాలి. ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత. చూడండి ఇప్పుడు ఈ డాట్ అంటే ఇట్లా లా ఉన్న వాళ్ళకి పెట్టుకోవాలి. ఎంత ఇది పెట్టే దాన్ని బట్టి నేను ఒక్క పాయింట్ 1 ఇంచ్ పెట్టాను కరెక్ట్ ఎగ్జాక్ట్గా. అలా చూసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ కావాలంటే 1/4. ఈ డాట్ ఎంత పెడితే అంత పఫ్ లేస్తుంది, తక్కువ పెడితే తక్కువ లెంత్ లేస్తుంది. ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంటే తక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ ఉంటే ఎక్కువ పెట్టుకోవాలి. మీకు 1 ఇంచ్ పెట్టుకోండి, అందరికి 1 ఇంచ్ చాలు. లేదా 3/4 కన్నా తగ్గొద్దు. ఇలా 1/2 ఇంచ్ ఉంచుకోవాలి. చూడండి ఈ డాట్ ఏమైంది, ఇలా వచ్చింది. ఇక్కడ గ్యాప్ బ్యాక్ డాట్ చూడండి, ఇక్కడ గ్యాప్ వచ్చిందా, ఇక్కడ చివరన రాలేదు. దీనికి ఎంత గ్యాప్ వచ్చింది, దీన్ని పఫ్ డాట్ అంటాం, దీన్ని నిడిల్ డాట్ అంటాం. నిడిల్ డాట్ ఇక్కడ గ్యాప్ ఇలా రావద్దు, ఇలా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ డాట్ చూడండి, ఇప్పుడు మీకు ఎంత కూర్చొచ్చింది, ఇక్కడ ఇలా లేచిందా, సాఫ్ట్గా వచ్చిందా, రాలే. ఇప్పుడు ఏమైంది, ఇది హైట్ లేచింది. దీన్ని పఫ్ డాట్ అంటాం, దీన్ని నిడిల్ డాట్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డాట్లలో డిఫరెంట్ ఉంటుంది. ఇదే రాదు, ఇదే కష్టం ఫస్ట్. అప్పుడు చూడండి సెకండ్ డాట్ పెడేటప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్ ఇక్కడ పట్టుకోవాలి. ఏ డాట్ పెట్టినా దానికి ఆపోజిట్లో పట్టుకోవాలి. మీరు పట్టుకోకపోతే క్రాస్ కదా మొత్తం సాగిపోయి అక్కడ ఇప్పుడు మీ డాట్ పడలేదు, ఇటు పోతుంది. ఇటు కూడా ఇట్లా వేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఇది ఏదైతే వేసినామో స్ట్రైట్ మనకి ఇక్కడ చూసుకొని ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో థర్డ్ డాట్ రావాలి. నువ్వు ఈ థర్డ్ డాట్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఏం చేస్తారంటే ఇట్లా దీన్ని కలుపుతారు, లేదంటే ఇటు వేస్తారు. ఇది ఏంటంటే అటు కుట్టవచ్చు, నువ్వు ఇట్లా కూడా కుట్టుకోవచ్చు. అంటే దీనికి అది చెప్తున్నాను, మీరు పట్టే దాన్ని బట్టి ఇగో ఇట్లా రావచ్చు, ఇట్లా రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ రెండింటి మధ్యలో ఇలా పట్టుకోవాలి. అలా పోతే ఏమవుతుందంటే సెట్ అవ్వదు, ఇట్లనే రావాలి. మీరు ఎట్లా పడితే అట్లా పోతుంది. మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ డాట్ ఏం చేయాలంటే ఈ సెంటర్ నుంచి ఇలా పట్టుకొని ఇలా రావాలి. అప్పుడు కరెక్ట్ మీకు సెంటర్ వస్తుంది. అర్థమైందా? లేదంటే ఎట్టంటే అటు పోతుంది. క్రాస్ కనుక ఇది క్రాస్ కనుక ఇన్ని ప్రాబ్లమ్స్. ఇది ఒక 3.5 వరకు వేసుకోండి. మీరు కొలుచుకోండి, నేను చూపించాను కదా. ఇప్పుడు 4th డాట్, ఈ 4th డాట్ కూడా సేమ్ ఏం చేసినా ఈ రెండింటి మధ్యలో ఇలా రావాలి.
ఇది క్రాసే వస్తుంది, ఇది కంపల్సరీగా ఇలా హాఫ్ ఇంచ్కి ఎబో వస్తుంది 1 ఇంచ్ దాకా ఇలా. ఇది పావించులే, ఈ 3 డాటులు చూసారు కదా, పావించి విడుతూ లెంతులు మాత్రం మీ సైజెస్ని బట్టి పెరుగుతాయి. కూర్చోండి, మనకి హైట్ వేసింది చూడండి, ఒక కప్ వేసినట్టుగా వచ్చింది కదా, ఈ సర్కిల్ చూడండి, లేకపోతే ఇట్లా పెట్టి చూడండి, ఎటు చేసినా ఇదంతా ఏమైంది, మనకి పఫ్ వచ్చిందా లేదా? ఎందుకు నవ్వుతున్నారు? మరి అంతే, మరి మనం చేసేది కుట్టే పని మనకి ఇలా మనం పెట్టగానే ఇలా రావాలి, ఇలా వస్తేనే మన బ్లౌజ్ కరెక్ట్ ఫిట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇది ఆటోమేటిక్గా లేస్తారు. మీరు పఫ్లు కరెక్ట్ పెడితే ఒక కప్ వేసినట్టుగా లేస్తారు. ఫస్ట్ డాట్లు నేర్చుకుంటాం, డాట్లు నేర్చుకోండి, ఒక క్లాత్ తీసుకొని డైరెక్ట్ దాన్ని ఇలా నేర్చుకోండి. 4th డాట్ ఎట్లా పెట్టాము చెప్తాను దీనికి అబ్జర్వేషన్. మళ్ళీ ఇక్కడి నుంచి డాట్లు ఇప్పుడు ఇప్పుడు మనకు చూడవసరం, కన్ఫ్యూజ్ లేదు మనకి. ఇక్కడ మార్కింగ్ ఉంది కనుక ఇది వెనకకే పోవాలి. మార్కింగ్ ఫస్ట్ ఇంపార్టెంట్, మార్కింగ్ చేస్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వరు. కింద డబల్ వేసుకోండి, ఇక్కడ ఒక 4 ఫొటోస్ తీసి పెట్టండమ్మా. అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఒక 4 రకాల మోడల్ ఉండాలి, ఒక్కటే మోడల్ కాదు. ఎవరి ఫోన్లు బిజీగా ఉన్నాయి, అన్ని ఫోన్లు. ఇంకా మళ్ళీ ఇది సెంటర్, ఒక ఫోన్ పట్టుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీయండి. ఇప్పుడు 4th డాట్ ఇలా పట్టుకొని ఇది ఉంది కదా చంక భాగంది, ఇక్కడ ఉక్సుల పట్టి ఈ 2 డాట్ల అంటే నెక్ మధ్య భాగానికి. ఇదేమో ఫస్ట్ డాట్, ఇది షోల్డర్, తర్వాత ఇది అడ్డంగా, తర్వాత ఈ 2 మధ్యలో ఈ డాట్, ఈ 2 మధ్యలో ఈ డాట్, అప్పుడే పఫ్ వస్తుంది. 90% ఈ డాట్ ఇట్లా ఎవ్వరికి తెలియదు, మా దగ్గర తప్పించి ఇక్కడ ఇగో ఇట్లా క్రాస్ కంపల్సరీ దానికి అవుపడేది. ఇది ఇప్పుడు ఇట్లా వస్తుంది, ఒక రైట్ లెఫ్ట్ కనుక చేంజ్ అవుతుంది. ఇగో ఇలా గ్యాప్ అనేది కంపల్సరీ వస్తుంది. పప్పు వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే చెక్కింగ్, బ్లౌజ్ కుట్టేటప్పుడు చెక్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్క డాట్ మనం ఎక్కువ పెట్టామా, ఇవన్నీ కదా పట్టాం కదా, ఇవి కరెక్ట్ ఎక్కువ తక్కువ, ఒకదానికి ఎక్కువ ఒకదానికి రైట్కి ఎక్కువ లెఫ్ట్కి తక్కువ పడితే డిఫరెంట్ వస్తుంది. మనం ఇవి చెక్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఈ సైడ్ జాయిన్ చేసినప్పుడు మనకి ఇలా సమానంగా రావాలి. అంటే నేను ఇది ఇంతే పట్టినా, ఇక్కడ కూడా ఇంతే పట్టినా, ఆమ్ హోల్లో కూడా ఇది ఇంతే పట్టినా, ఇడం కూడా ఇంతే పట్టా. ఇది తీసిన కదా, చూడలేదు లోటు కటింగ్లోనే మర్చిపోయినట్లు తీసేసాను ఆల్రెడీ, అప్పుడే కుట్టేటప్పుడే తీసాను కటింగ్. ఇప్పుడు ఇలా ఇది కరెక్ట్ మనకు సెట్ అయిపోయింది, పప్పులు వేసేసింది మనకు సెట్ అయిపోయింది. అంటే ఇదంతా ఈక్వల్గా ఉంది. ఈ డాట్లు మనం అన్నీ కరెక్ట్ పెట్టుకున్నాము, ఇక్కడ మనకి అన్నీ సరిపోయినాయి, ఇక్కడ సరిపోయింది, ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు దీన్ని క్రాస్ పట్టి వేయాలి. అన్నీ సింగిల్ పీసులే, ఏమి మడతలు ఉండద్దు, ఓపెన్ పీసెస్. రెండేమో రైట్కి, 2 లెఫ్ట్కి. ఇప్పుడు లైనింగ్ వచ్చింది అనుకోండి, ఒకటి మెయిన్ పీస్ దీనికి జాయిన్ చేస్తాం అప్పు లెక్క చేసి అది పైకి వెళ్ళి పెడతాం అన్నట్టు. చూడండి ఇక్కడ పావించి ఇలా పట్టుకోవాలి. ఈ కరువు షేప్ ఉంది చూడండి, నెక్ సైడ్ ఈ కరువు షేప్ ఉంది కదా, ఇది పావించి ఇలా పట్టుకోవాలి, ఇలా పైకి ఉండాలి. ఎందుకోసం అంటే మనం ఇది కుట్టాక మనకి ఇదంతా ఈక్వల్ స్ట్రైట్ రావడం కోసం ఉక్సుల పట్టి. నువ్వు ఇలా లోపల పెట్టి జాయిన్ చేసామనుకో సమానంగా, ఇది ఓపెన్ చేసినాక ఈ భాగం అనేది ఇట్లా లోపలికి వచ్చేస్తుంది, ఈ పార్ట్ ఈ షేప్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఇంకో ఇట్లా లోపలికి వచ్చేస్తుంది. అంటే ముందే దీన్ని ఏం చేస్తామంటే ఒక 1/2 ఇంచు బయటికి పెట్టుకోవాలి. ఈ చిన్న పాయింట్ ఇది కానీ ఇంపార్టెంట్. ఇలా 1/2 ఇంచ్ ఇగో ఈ ప్లేస్లో మనకి ఇక్కడ 1/2 ఇంచ్ పట్టుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఈ 3 లేయర్స్ సమానంగా పట్టుకోవాలి. ఇటు కిందది క్రాస్ పట్టి, ఇది బాడీ పార్ట్, పైన క్రాస్ పట్టి, 3
సమానంగా ఈ వంపు షేప్ ఉంది కదా, ఎందుకు ఎక్కువ వంపు తీయొద్దని అంటే ఇలా సెట్ అవ్వదు, అందుకే వంపు ఎక్కువ తీయొద్దన్న. అర్థమైందా? ఇప్పుడుగా ఇలా పెట్టేసుకుంటూ ఇలా కొంచెం కొంచెం కుట్టాలి. ఇది క్రాస్ పట్టి కాడ ఇప్పుడు ఈ డాట్ వచ్చిన దగ్గర ఇగో ఇలా ఫోల్డ్ కంపల్సరీ చేయాలి, లేదంటే పఫ్ అంతా ఇందులోకి పట్టేస్తుంది, మీకు కిందికి లాగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వెనక్కి ఏం చేస్తున్నాం, ఇది కిందికి పైకి ఎత్తి పెట్టకుండా పఫ్ను పెట్టి కిందికి ఎక్కినాం కదా, ఇది పఫ్లోకి వెళ్ళిపోవద్దు. ఇది కాబట్టి ఇలా పఫ్ వెళ్ళిపోవద్దు అంటే ఫోల్డ్ ఇక్కడ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేస్తాను, దగ్గర పెట్టుకోండి. ఇలా డాట్ని ఇలా ఫోల్డ్ చేస్తాను క్రాస్గా చేసి ఇగో ఇక్కడ ఇలా పట్టి, ఇక్కడ ఇలా పట్టి మళ్ళీ ఇక్కడ ఇంకో పీస్ పైకి ఇలా పెట్టి కొంచెం కొంచెమే కుట్టండి, మీకు ఎంత వీలు ఉంటే అంత వీలు. ఇది క్రాస్ పట్టి మొత్తం ఒకేసారి కుట్టుకురావాలని ఏం లేదు, 3 సమానంగా పెట్టేసి లేయర్లు సమానంగా పెట్టుకుంటూ రావాలి. 3 హాఫ్ ఇంచుకు కొంచెం తక్కువ పడ్డది, 1/16 అంత తక్కువ ఇంకో ఇలా క్రాస్ పట్టి. ఇప్పుడు మనకి సమానంగా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఇలా చూడండి, ఈ ముక్కని షోల్డర్ చిన్న ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేస్తే ఆ కింద ముక్క బయటకు వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు దీనిపైన పెట్టేయాలి. ఇలా పెడితే 2 సిమ్మెలను ఊపడాలి, ఇలా రావాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఉక్స్ల పట్టి మనకు పెద్దగా రావద్దు కనుక హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ పట్టేస్తుంది చూసుకోండి. ఇప్పుడు ఇదంతా హాఫ్ ఇంచుకొని ఇలా వేసుకుంటుంది, ఇలా వేసుకోవాలి. ఇంకో దీని మీద పడద్దు, దీన్ని ఇలా ఫింగర్తో లోపల నెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలి, అంటే 2 కలిపి కుట్టాలి. మనకి ఇన్విజిబుల్ రావాలి. సీమెలన్స్ ఉంటే చెస్ట్కి కంఫర్టబుల్ అనిపించదు కనుక, చెస్ట్ పార్ట్ కదా ఇది, అందుకే ఇది ఇలా ఇన్విజిబుల్ వేసుకోవాలి కంపల్సరీ. క్రాస్ పట్టిది మీరు పోగులు వేసుకుంటే కంఫర్టబుల్ ఉండదు. లైనింగ్ అయినా ఏది వేసినా ఇట్లానే వేయాలి. లోపల నుంచి చూడండి, నీకు ఎలా ఊపడుతుంది ఏమన్నా మొత్తం మీ గుట్టే. ఇక్కడ మామూలుగా అందరూ ఏం చేస్తారంటే ఈ రెండు తీసుకొచ్చి ఇట్లా జాయిన్ చేస్తారు. ఇట్లా చేయొద్దు, ఇలాగే మీకు ఇక్కడ కొంచెం కూడా పొగులు అవ్వకూడదు, ఇలా ఉండాలి. ఈ డాట్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి కంపల్సరీ, లేదంటే ఈ పఫ్ అంతా ఇలా గుంజేస్తుంది కిందికి. కాబట్టి దీన్ని ఫోల్డ్ చేసుకుంటే పఫ్ అనేది ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు ఇలా రావాలి. ఇది మనకి 1.5 ఇడుపుకొని ఇలా రావాలి క్రాస్ పట్టి. ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు 2 కుట్లు ఎడ్జ్ కుట్లు ఇప్పుడు కాదు, ఇది కూడా వేసి సమానంగా కుట్టుకోవాలి, ఈక్వల్గా రావాలి. ఇప్పుడు దీన్ని ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. ఇది ఉంది కరువు షేప్, ఈ కరువు షేప్ను ఇలా పైకి పెట్టేసి హాఫ్ ఇంచుతో కుట్టేసుకుంటూ రావాలి. ఫోల్డ్ చేసుకుంటే ఇది ఎట్లయినా ఫోల్డ్ చేయొచ్చు. ఎట్లా అంటే కొంచెం ఎంత లావు సన్నమనా ఇందులో నువ్వు కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో పడకుంటే చాలు, ఎంతైనా చేసుకోగలను. వీలైనంత సన్నగా చేస్తేనే ఇందులో కుట్లలో పడదు. కుట్లలో పడితే క్లాత్ బయటికి రాదు. సమానతలకు ఇప్పి మళ్ళీ వేసుకోవాలి. ఇది టాస్క్, మళ్ళీ ఇప్పేయాలి. మా టాస్క్ ఇదే మనకి. ఇప్పుడు ఇవి ఈక్వల్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి. మనకి సమానంగా వచ్చినాయి, పర్లేదు. అందుకే 2 కుట్టేయలేదు, ఎడ్జ్ కుట్టేయలేదు. మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన దాకా సమానం రావు, మీరు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు సమానం వచ్చినాయి ఇంకా
ఇప్పుడు ఎడ్జ్ కుట్టు ఇప్పాలంటే ఈ కింద కుట్టు ఇప్పుడు మళ్ళీ సెట్ చేసి మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే రావాలి ఈక్వల్గా. ఇది ఒకటి కుట్టాం కదా మళ్ళీ ఇట్లా, ఈ కుట్టు నువ్వు ఇలా ఇప్పేసుకుంటే సినిమా ప్రిపేర్ పెట్టి ఇలా ఈ కుట్టు నిప్పేయాలి. ఇది ఉందా, ఇది లాగితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎడ్జ్ కుట్లు వస్తుంది. మనకి 1.5 ఇక్కడ యాడ్ అవుతుంది. మాకు 1.5 తీసేసాం కదా, ఈ కుట్లలో మనకి ఇక్కడ యాడ్ అయింది. బాగున్నాను. పెడతా అన్నారు ప్రోగ్రామ్ గురించి ఆలోచిస్తుంది మేడమే. పెడదామని రెడీగా ఉన్నారు కానీ ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రజెంట్ వర్క్లో ఉన్నారంట బిజీగా. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి పెడతాన్నారు. మేడం రెడీగానే ఉన్నారు కానీ వాళ్ళే టైం ఇస్తారు మాకు. ప్రియాంక బ్యాచ్ కదా. ఇలా 2 కొట్టేసుకోవాలి. ఇది రైట్ లెఫ్ట్ మనకి ఇలా డాట్. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి వేసుకోవాలి. మీరు బ్లౌజ్ మొత్తం అయిపోయి ఒకవేళ కస్టమర్ కుట్టిందనుకో, ఆ కస్టమర్ వచ్చి వేసుకొని 1 వీక్ అయిపోయాక అప్పుడు ముక్కలు వాడేయాలి. అప్పటిదాకా ఉంచుకోవాలి. ముక్కలు వాడేయద్దు ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే మ్యాచింగ్ మళ్ళీ నువ్వు తీసుకురాలేవు శారీలో కనుక, దొరకదు కూడా దొరకదు. లేదంటే లేదా అది కుదరదుగా. మనం కంపల్సరీ ముక్కలు అయిపోయిందాకా దాచిపెట్టాల్సింది. ఇది 2.5 తీసుకోండి కాజా పట్టికి. చూడండి ఇగో మనకి లెఫ్ట్ ఇది కాజా పట్టి, విడ్త్ 2.5, లెంత్ ఉక్సుల పట్టి ఎంత తీసుకుంటే సరిపోతుంది. ఇది 5 ఇంచెస్ వచ్చింది. 5కి ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇది మాత్రం 2.5కి ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ 2.5కి తక్కువ అయితే ఉండొద్దు. అయితే గుర్తుపెట్టుకోండి. 2.5 కొంచెం కింద ఆల్రెడీ ఫోల్డ్ అయింది కనుక కొంచెం ఫోల్డ్ చేసి ఇగో ఇలా కుట్టేసుకో. నెక్ కుట్టలే కనుక పై సైడ్ ఫోల్డింగ్ అవసరం లేదు. ఉక్సుల పట్టి కాజా పట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఒకవేళ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా వేసుకుంటారు కాజా పట్టీలు. ఎలా వేసుకుంటే అలా వేసుకోండి, మీకు ఎట్లా అలవాటు ఉంటే అట్లా. ఆంధ్రాకైతే తేడా. ఇంకో ఇది కాజా పట్టి చెప్పేది. ఇంకో ఇలా ఫస్ట్ కింద ఫోల్డ్, ఇది ఆల్రెడీ ఫోల్డ్ అయిపోయింది మనకి కాబట్టి ఇది పోగులు ఉండొద్దు. కాబట్టి ఫోల్డింగ్ చేసేసి ఇలా మలిచి ఒక 1/2 ఇంచ్ కుట్టుతో వేసాం. వేసినప్పుడు చెక్ చేసుకోవాలి ఏమైంది, ఇక్కడంగా అన్ని పీసులు పడ్డాయా లేవా. లేదంటే కొన్ని రోజులు ఉక్సులు పెట్టాక ఇది మెయిన్ పీస్కి దీనికి ఇట్లా డిజైన్ అవుతుంది. లైనింగ్ పైకి వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంది. చెక్ చేసుకోవాలి. అలా రావద్దు. నువ్వు ఎన్నిసార్లు వేసుకున్నా బ్లౌజ్ మెయిన్ పీస్ ఓపెన్ అవ్వద్దు. బ్లౌజులు వేసే వాళ్ళకి ఐడియా ఉంది. ఇది ఉక్సుల పట్టి దగ్గర అలాంటి ఐడియాలు ఏం లేవా? ఇలా బ్లౌజ్ ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి ఈ కుట్టు మీదకే రావాలి. ఇది కాజా పట్టు అంటాం, బయటికి రావాలి. ఫోటోస్ పెట్టేదా ఒక 4-5 ఎన్ని కొట్ర ఉండొద్దంట మేడం. ఇలాంటి కంపల్సరీ కుట్టు పడాలి. 5 పెట్టావా? ఇంకోటి పాదమన్నతో కుట్టేసుకోవాలి. ఇది కాజా పట్టి. మేడం మేము మిక్స్లు వేసుకుంటాం కదా, కాజాలు వేసుకుంటాం. మీరు ఇటు సైడ్ వేస్తారా? మిక్స్లు వేసుకుంటాం కదా. మిక్సీలోదే మరి ఇది కాజా పెట్టుకోవాలి, ఇది మిక్సీలో పట్టు పెట్టుకోవాలి. కాజా అంటే ఉప్పు పెట్టుకున్నాం.
ఉక్కు పెట్టుకునే పట్టి ఇలా కుట్టుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇది రైట్ సైడు. ఆంధ్రాలో అయితే ఇది ఇటు సైడ్ వేస్తారు, ఈ కాజాని ఇటు వేస్తారు, ఇది ఇటు వేస్తారు. శ్రీకాకుళం అటు ఆంధ్రాలో కూడా అందరు వేయరు, ఏరియాని బట్టి ప్రాంతాన్ని బట్టి అలవాటు. మాకు ఇట్నే పెట్టుకోవచ్చు ఉక్సులని కూడా అంటారు కదా, అలా వస్తే వాళ్ళకి అలాగే చేయాలి. ఇలా అంటే ఇలా, ఎలా అంటే అలా. మనకు 1.5 విడుపుతో చాలు కనుక ఉక్సుల పట్టి 1.5 చాలు. అదేమో 2.5, ఇది 1.5. చూడండి, ఈ డాట్ వద్ద ఇక్కడ ప్లీట్ పెట్టాలి ఇలా కొంచెం. అప్పుడే కొంచెం కరువు షేప్ తీసుకొస్తాం మన చెస్ట్ పార్ట్ దగ్గర. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసేసి దీన్ని ఇలా కొంచెం పావించి ఫోల్డ్ చేసేసి ఇలా కుట్టేసాను. లేదా మాకు ఇట్లా కుట్టలేదంటే ఈ ఫోల్డింగ్ ఇలా కుట్టేసి ఒక పావించి ప్యాంట్ ఇలా పావించి అంటే ఇలా కుట్టుకొని ఇది 3/4 వచ్చేటట్టు చూసుకోండి కిందికి. నేను కుట్టాను, డైరెక్ట్ కుట్టేస్తాను కానీ మీకు అర్థం కావాలని. ఇప్పుడు దీన్ని ఇలా దీని మీద ఫస్ట్ ఎడ్జ్ కుట్టేయండి. ఇది ఈజీగా ఫోల్డ్ అవ్వాలంటే ఎడ్జ్ కుట్టు సీమల దీని మీద పెట్టేసి ఒక ఎడ్జ్ కుట్టేస్తుంది. ఈతకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది, ఇలా ఫోల్డ్ అవుతుంది. ఇది ఉక్సుల పట్టి కిందకి మళ్ళీ ఆల్రెడీ మలిచి కుట్టాను కనుక మనం డైరెక్ట్ మలిచి కుడతాము, కానీ ముందే ఫస్ట్ ఒక కుట్టు ఇలా ఎడ్జ్ ఇంకా తొందరగా. ఇప్పుడు ఎందుకంటే మీకు ఇక్కడ నెక్ ఇంత ఎందుకు తీసుకోవాలన్నమంటే ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకు పావించి లోపలికి వెళ్తుంది, దీనికేమో బయటకు వస్తుంది కాబట్టి మనం ముందే చూసుకోవాలన్నట్టు. ఈ రెండు సమానం వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి చూడండి. ఎందుకంటే పావించి లోపలికి ఎక్స్ట్రానే ఫోల్డ్ చేస్తాం కనుక ఇంక ఇతలకు వచ్చింది, ఇతలకు వస్తే ఇంకా లోపలికి ఎక్కువ వచ్చేస్తుంది. ఒక పావించి ఎక్కువ ఎక్స్ట్రా వస్తుంది ఇది దాదాపు, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి లోపలికి వేసాం, ఇదేం బయటకి వేసాం అంటే మనకి ఇక్కడికైతే ఎగ్జాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిందని కట్ చేయండి. రావద్దుగా 90% ఫీజింగ్ ఎందుకు ఎంబింగ్ కట్ వేస్తాం కదా, ఎక్స్ట్రా చేసేసుకొని కట్ చేస్తాం. కట్ వర్క్ డిజైన్ వాటికి వేసుకోవాలి. మేడం బ్యాక్ ఓపెన్ ఎలా చేయాలి మేడం? ఇలాగే కట్ చేసి ఇది ఇక్కడ ఫిక్స్ చేసేసి వెనక్కి కట్ చేసి చేయాలా? అంతే. బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ వద్దు, అప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెనా? కాదు, బ్యాక్ ఓపెన్. బ్యాక్ ఓపెన్ అన్నప్పుడు ఫ్రంట్ ఓపెన్ రాదు కదా. అంటే ఇది ఏం చేస్తా కట్ చేసి రెండు అటాచ్ చేసేయాలి. ఇది మడత మీద తీయాలి. ఇది బ్యాక్ ఎట్లా తీసిన మడత మీద, ఫ్రంట్ అట్లా తీయాలి. ఫస్ట్ ఫ్రంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ రెండు మంచి మల్లలు, ఇది మంచి మల్ల ఇది మంచి మల్లలు ఇలా పెట్టి షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వద్దున్నాయి మేడం, ఫుల్ హ్యాండ్స్ అందుకోకుండా వద్దు. కటింగ్లోనే చూసినావు కదా, కటింగ్లోనే డిఫరెంట్ ఉంటే వద్దు. మీకు నెక్స్ట్ ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ ఎక్కడ కట్ చేస్తే నెక్కులు మాత్రం సేమ్ పెట్టేసి ఆర్మ్ హోల్ సైడ్ కట్ చేసుకోవాలి. దానికి ఇంకొక 1/8 1/16 అంత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్ చేశాక ఈ రెండు నెక్కులు సమానంగా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా సమానంగా ఉన్నాయి లేదా చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్లు రైట్లు అన్నీ. అప్పుడే మీకు ఆర్మ్ హోల్ వద్ద ప్లస్ గుర్తు వస్తుంది. ఎక్కువ వస్తే చేంజ్ చేసేయాలి. మనం ఇప్పట్లలో బ్యాక్ పార్ట్ మనకి 1/8 వస్తుంది.
ఎక్కువ వచ్చింది, ఇంత ఇంకా ఎక్కువ వచ్చింది. చెక్ చేసుకోవాలి. అప్పుడు ఆ పార్ట్ మొత్తం మనకి ఆర్మ్ హోల్ దగ్గర సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఈక్వల్ చేసేసుకోవాలి. దీనికి సమానంగా ఒక 2 ఇంచెస్ వరకు మనకి ఈక్వల్గా ఉండాలి. అప్పుడే మీరు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తామా హ్యాండ్స్ వేసినప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది, లేకపోతే రాదు. ఇది చెక్ చేసుకోక అందరు మాకు ప్లస్ గుర్తులు వస్తలేవు, మాకు ప్లస్ గుర్తులు వస్తలేవు ఉంటాయి. ఎందుకు ఎక్కువ అంటే మనం ఈ క్రాస్ పట్టీలు వేసినప్పుడు డిఫరెంట్. ఈ క్రాస్ పట్టీ ఎక్కువ పట్టేస్తాము, అది తక్కువ పట్టేస్తాం. కింద ఈక్వల్ తీసుకోవాలి. కింద ఈక్వల్ తీసుకోవాలి. మన ఆర్మ్ హోల్ దగ్గర ఉంటే తేడా ఉంటే కట్ చేసుకోవాలి, లేదా డాట్ చేంజ్ చేస్తారు. అది కూడా ఎంతవరకు 2 ఇంచెస్ వరకు ఇక్కడ వరకు తీసుకోవాలి. మనకి ఇక్కడ హాఫ్ ఇంచ్ డిఫరెంట్ చూసి కనబడుతుంది. మనకి స్టిచ్ వస్తుంది, ఇక్కడ ఇలా సైడ్ స్టిచ్ వస్తుంది. ఇవి సమానంగా ఉంటే సరిపోతుంది. 2 ఇంచెస్ వరకు మనకి సమానంగా ఉండాలి. మన హ్యాండ్స్ కూడా తీసాం కదా సమానంగా. ఇవన్నీ ఉంటేనే ఇక్కడ ఇంకో జాయిన్ చేసినప్పుడు ప్లస్ గుర్తు వస్తుంది. మేడం హ్యాండ్స్ కింద 2 ఇంచెస్ అటాచ్ చేసి కుట్టాలి కదా. కుట్టాలి. ఇప్పుడు కుట్టాలి. ఇక్కడ షోల్డర్ పార్ట్ మనకి 4 పార్ట్స్ కావాలి కదా, చూస్తున్నాను. మనకి అతుకు కోసం ఇది పెద్దగా ఉంది కాబట్టి ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండాలనేది ఏంటంటే ఇలాంటి హ్యాండ్స్కి అన్నిటికీ అతుకులు కావాలి కదా, అందుకోసమే ఎక్కువగా ఉండాలని చెప్తాం. లైనింగే మనకి ఎక్కువ, లైనింగ్ పన్నా చిన్నగా ఇస్తాడు మనకి కాబట్టి ఎక్కువ తీసుకునేటట్టు తీసుకో. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎక్కువ కనుక ఎక్కువ తీసుకున్నాం, ముక్క తక్కువ ఉంటే అన్ని అతుకులు కూడా వేయాల్సి వస్తుంది ఒక్కోసారి. కింద సమానంగా పెట్టి పైన ఎక్కువ. ఇలా కూడా మీరు రైట్ రాంగ్ చేసుకోండి, లేదంటే ఉల్టా సీదాలు పడతాయి అతుకులన్నీ. ఇవన్నీ పడిపోతుంది. సరే అంతే. మేడం ఎందుకు రావట్లేదు అని నిల్వ తీసాం కదా, కంపల్సరీ అతుకులు పడతాయి, ఎవరికైనా పడతాయి. ఇవి చంకని పడతాయి. ఏ సైజ్ వాళ్ళు 36 ఎబో మైస్టర్ లాగా తక్కువ ఉన్న వాళ్ళకి అతుకులు పడవు అంతే, మిగతా ఎవరికైనా పడతాయి. 34 సైజు వరకు ఒకవేళ 36 అతుకులు పడతాయి కానీ వాళ్ళకి అవుపడవు, మిగతా వాళ్ళందరికీ అవుపడతాయి చంక కింద నుంచి వస్తాయి. 2 ముక్కలు అతుకులు ఇష్టమా మేడం? ఇంతనైనా తీసుకోవచ్చా? లేదు, మీకు 2 ఇంచెస్ ఎంత తక్కువ పడుతుందో అంత తీసుకోవచ్చు. ఇంత ముక్కు ఉండదు మీకు, ఎందుకుంటుంది ఇది కూర కనుక ఎక్కువ ఉందని నేను తీసేసిన, కానీ ఇంత సరిపోదు అన్నిటికీ. దీనికి ఒక్కోసారి ఇలా కూడా అతుకు వేసి వేయాల్సి వస్తుంది ముక్క తక్కువ ఉన్నప్పుడు. అని చెప్పింది కదా ముక్క నాకు సరిపోదా అని అన్నది కదా, సరిపించవచ్చు. కాకపోతే ఇట్లా మధ్యలో ఇంకో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిన దాకా అతుకు కావాలి 2 ఇంచెస్ది. ఇట్లా సింగిల్గా ఉన్నాయి ఇంకో ఇడంకో అతికేసి ఇడంకో అతికేసి ఈ ముక్కను చేసి దీన్ని జాయిన్ చేస్తాం, అట్లా కూడా చేస్తాం మనం. ఇప్పుడు ఇది రాంగ్ సైడ్ కూర్చోండి, మార్కింగ్ ఉంది ఇతను ఉంది రాంగ్ సైడ్. ఇలా పెట్టుకుంటేనే మీకు కన్ఫ్యూజ్ అవ్వదు, లేదంటే అన్నీ కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇప్పాలి వేయాలి అన్నీ రాంగులు ఉంటాయి. చూసుకోవాలి, ప్రతిదీ చూసుకొని వేసుకోవాలి. ఎడ్జ్ కుట్టు అతికేసాక కంపల్సరీ ఎడ్జ్ కుట్టు చాలా ఇంపార్టెంట్.
సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు సమానంగా పెట్టేసి హ్యాండ్స్ ఎక్కకుండా తీసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పాం కదా 2 ఇంచెస్ సమానంగానే ఇప్పుడు దీన్ని కూడా ఈక్వల్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ లైన్ ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఇష్టం మన హ్యాండ్ ఇలా ఇవి 4 సమానంగా ఉంటుంది. ఇక్కడ మనకి అక్కడ జాయిన్ చేసినప్పుడు ఈక్వల్ ఉంటుంది. చిన్న స్క్రూ డ్రైవర్ సీమిపర్గా పెట్టుకొని చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. 1/8 చెప్పండి కదా. అక్కడ 2.5 3.5 తీసాం కదా కర్వ్ షేప్ దగ్గర పెట్టి 2.5 3 ఇంచెస్ తీసిన దగ్గర ఇంత చిన్నగా అంటే అంత చిన్నగా పెట్టుకోవాలి. వన్ సైడ్ పెట్టుకోవచ్చు లేదా అటు ఇటైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అటు సైడ్ ఇటు సైడ్ నేనైతే 1 సైడ్ పెడతాను. షోల్డర్కి చిన్న పప్సే కదా అని నేను ఒకే సైడ్ పెడతాను. ఇలా వేస్తున్నాను పప్పు. అర్థమైందా? సెంటర్ ఇక్కడ మనం మార్క్ చేసామా, ఇక్కడ ఏదైతే కరువు షేప్ తిరిగిందో అక్కడ మార్క్ చేస్తాం. ఈ కింది కలిసిందా ఇక్కడ ఇప్పుడు దీని మీద ఒకదాని మీద ఒకటి పెట్టి ఫ్రంట్ లోతు తీయాలి. ఇంకా తీయలే కదా, మీరు చూసిన కదా ఫ్రంట్ లోతు తీయలే. ఇప్పుడు 2 మంచి మళ్ళలో ఒకవైపు చూడండి. ఇది కుట్టింది ఇది మంచి మళ్ళీ ఇది మంచి మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ లోతు తీయాలి. కింద కూడా కుట్టింది గేర్ లైన్ ఉంది కదా, ఒకటే పాయింట్ వేస్తాను. హాఫ్ ఇంచ్ తీసానంటే హాఫ్ ఇంచ్ వచ్చింది. ఉల్టా ఇస్తాను యాక్చువల్గా లైనింగ్ వేసి లేదా హెమ్మింగ్ పట్టి అసలు వేస్తే ఉంటుంది. ఉంటుంది. హాఫ్ ఇంచ్ తీసాం కదా పైన కింద. ఓన్లీ వితౌట్ లైనింగ్ అయితే 1.5 తీసుకోవాలి. ఎక్స్ట్రా 1/4 ఇంచ్ మలిచి ఇంకోటి ఇట్లా పెట్టి హెమ్మింగ్ చేస్తాం. ఎక్కువ ఇది 3/4 ఉండాలి వితౌట్ లైనింగ్. ఇది కూడా వితౌట్ లైనింగే, కానీ నేను హాఫ్ ఇంచ్ తీసాను. ఒకదాని మీద పెట్టేసి ఇక్కడ 2.5 ఇక్కడ మనకి సెంటర్లో ఇక్కడ నుంచి దీంట్లో లోతు తీయాలి. దీనికి షేప్ కొంచెం చేంజ్ వస్తుంది, ఎందుకంటే పప్పు పెట్టామంటే లోతు వేరేలా వస్తుంది.
ఫస్ట్ నెక్ వేసి చూపిస్తాను. ఇది మీరు హ్యాండ్స్ ముందుకే నెక్ వేసుకోండి, లేకపోతే ఈ క్రాస్ ఉంది కదా నెక్ది సాగిపోతుంది, ఎక్కువ అవుతుంది డీప్. నేను అన్నాను కదా నెక్ చిన్నగా తీసుకున్నామంటారు కదా, కుట్టేసరికి చాలా ఇది ఉంది కదా ఇలా స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఈ కరువు షేప్ అనేది ఇట్లా సాగుతుంది. ముందే నెక్ వేసుకుంటే మీకు కరెక్ట్ సెట్ అవుతుంది. నెక్ హెమ్మింగ్ చేసేసుకొని హెమ్మింగ్ నెక్ ఇది రావాలి అందరికి. హెమ్మింగ్లు వచ్చు కదా. పైపింగ్ కూడా ఇలాగే వేస్తాం, కానీ దాన్ని కూడా హెమ్మింగ్ చేస్తాం, కానీ దీని బదులు క్లాత్ బదులు పైపింగ్ పెడుతున్నాం అంతే. రాసిపట్టి రేపు చెప్తాను, కానీ ఒక పేపర్ ఇవ్వండి, బ్లౌజ్ కట్ చేసేస్తాను. చిన్నది రికార్డ్ సైజ్ మీరు కుట్టారు, లేకపోతే మర్చిపోతారు. నాకు ఫస్ట్ మీరు కుట్టాలి రికార్డ్ సైజ్ చిన్న సైజు.